శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. భగవద్బంధువులందరికీ కూడా ముందుగా నా యొక్క శుభోదయం. ఈరోజు మన మోహనవాణి ఛానల్ ద్వారా మానవ జన్మ దుర్లభం, అటువంటి మానవ జన్మ మనకు లభించింది, దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. జంతువునాం నరజన్మ ఉత్తమం అని మనకి పురాణ వాక్కు. అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ మాత్రమే ఉత్తమోత్తమైనది, అంతేకాదు దుర్లభమైనది. అంత తేలిక కాదు మానవుడిగా అవతరించడం, పుట్టడం. అసలు జన్మలు ఎన్ని రకాలు అని ఆలోచిస్తే 3 రకాలు ఉన్నాయి. ఒకటి దేవజన్మ, అంటే దేవయోనులలో పుట్టడం. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఇటువంటి వాళ్ళంతా దేవతలే. రెండోది మానవ జన్మ. మూడోది జంతు జన్మ. జంతు జన్మ అంటే జంతువులు, పక్షులు, క్రిములు, కీటకాలు అన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. అసలు జన్మలు ఎలా వస్తాయి మనకి? మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ కర్మలకి ఫలితాలు అనుభవించాలి. చేసిన కర్మ చెడని పదార్థము అని మనకి తాత్వికులు చెబుతూ ఉంటారు. వాటినే కర్మఫలాలు అంటారు. నువ్వు చేసుకున్నటువంటి కర్మని నువ్వే అనుభవించాలి. ఆ కర్మకి ఫలాలు ఇచ్చేవాడు పరమాత్మ. అందుకనే ఆయన్ని కర్మ ఫల ప్రదాత అంటారు. అనేక జన్మల్లో చేసినటువంటి కర్మ ఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తూ ఉంటాయి. అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టినా కూడా ఆ సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఒక డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ అంటాం ఇంగ్లీష్లో. అవి మళ్ళీ కొత్త జన్మ తీసుకున్నా కూడా దాంతోపాటు వస్తాయి. వాటిని సంచిత కర్మలు అంటారు. అంటే పోగుబడినటువంటి కర్మలు. అందులో పుణ్యకర్మల యొక్క ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు, అంటే పాపకర్మలు లేకుండా పుణ్యఫలం మాత్రమే ఎక్కువగా ఉన్నప్పుడు, అవి పరిపక్వమైనప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవజన్మ ఎత్తుతాడు. అంటే దేవతలుగానో అలాగే యక్ష, కిన్నెర, కింపురుషాది జాతులలోనూ పుడతాడు. అక్కడ ఆ కర్మఫలాలు అనుభవిస్తాడు. అంటే ఆ సత్కర్మలు చేసినందువల్ల అక్కడ జన్మ వచ్చింది. ఆ పుణ్యాన్ని అక్కడ అనుభవిస్తాడు. ఏ రూపంలో? అనేకమైనటువంటి భోగాలు అక్కడ అనుభవిస్తాడు. అందుకనే దేవలోకం భోగభూమి మాత్రమే. కాబట్టి అక్కడ అతడికి ఏ కర్మలు చేసే అధికారం లేదు, అవకాశం అంతకంటే లేదు. దీనివల్ల పరమాత్మని చేరుకోవటానికి తగిన కర్మలను ఆచరించే అవకాశం దేవభూమిలో లేదు, దేవలోకంలో లేదు, యక్షలోకంలో లేదు, కిన్నెర లోకంలో లేదు. కేవలం భూలోకంలో మాత్రమే ఉంది అవకాశం. అందువల్ల అక్కడ తన కర్మఫలాలను అనుసరించి అనేకమైనటువంటి భోగాలను అనుభవించి ఆ కర్మఫలాలు, ఆ పుణ్యఫలం
ఎప్పుడైతే క్షీణించిపోతుందో, మనం కొండలైనా కరుగుతూ ఉంటాయి తింటూ ఉంటే అంటారు, పుణ్యం కూడా క్షయమైపోతుంది అనుభవించే కొద్దీ. భగవద్గీతలో చెప్పాడు పరమాత్మ, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నాడు. దాని ప్రకారం అక్కడ ఎప్పుడైతే పుణ్యం క్షీణించిపోతుందో నిన్ను మళ్ళీ భూలోకంలో పుట్టేటట్టుగా చేస్తారు. అంటే ఏమిటి? పుణ్యం క్షీణించినటువంటి వాడు దేవలోకంలో ఉండటానికి కుదరదు, వాడు మర్త్యలోకానికి రావాల్సిందే. మర్త్యలోకం అంటే మానవలోకము. మళ్ళా మానవ జన్మనో జంతు జన్మనో ఎత్తుతూ ఉండవలసిందే. ఒకసారి మానవ జన్మ వచ్చింది, ఆ మానవ జన్మలో వాడు సత్కర్మలు గనక చేసుకుంటూ ఉంటే మళ్ళీ నరజన్మ దొరుకుతుంది. కానీ దుష్కర్మలు చేస్తే పందిగానో కుక్కగానో పిల్లిగానో నల్లిగానో పుట్టవలసి వస్తుంది. అయితే ఈ దేవజన్మలో కేవలం మనస్సు బుద్ధి మాత్రమే ఉంటాయి వాడికి. దేవలోకంలో ఉన్నప్పుడు మనస్సు ఉంటుంది, బుద్ధి ఉంటుంది. కానీ కర్మలు చేయటానికి సాధనమైనటువంటి స్థూల శరీరం మాత్రం ఉండదు. అందువల్ల ఏమవుతుంది? భగవంతుడి యొక్క సాక్షాత్కారానికి ఉపయోగపడేటటువంటి జన్మ అది కాదు. ఎక్కడ? దేవతాలోకంలో ఉండే జన్మ భగవత్ సాక్షాత్కారానికి ఉపయోగపడదు. ఇక అన్ని పాపకర్మల మాత్రమే చేసినటువంటి వాడికి వాడి ఫలాలు పరిపక్వమైనప్పుడు, పాపం ఎక్కువగా చేశాడు, వాడి కర్మ పండింది, వాడి పాపం పండింది, అప్పుడు ఆ జీవుడు జంతువులుగానో పశువులుగానో పక్షులుగానో క్రిమి కీటకాదులుగానో జన్మిస్తాడు. ఇవి నీచ జన్మలు అంటారు. అనేక నీచ యోనుల్లో పుడతాడు వాడు. ఆ జన్మల్లో ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు అనుభవిస్తాడు, దుఃఖం అనుభవిస్తాడు, హింసించబడతాడు. ఈ విధంగా జంతు జన్మల్లో కర్మలు చేస్తున్నట్లు కనిపించినా ఆ కర్మలన్నీ కూడా బుద్ధిపరంగా ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని చేసేవి కానే కావు. కేవలం ప్రకృతి యొక్క ప్రేరణతోటి పరతంత్రంగా చేస్తూ ఉంటాడు ఆ జంతు జన్మల్లో. కారణం ఏంటి? ఈ జంతు జన్మలలో శరీరం మనస్సు ఉంటాయి. శరీరం ఉంది, అందులో ఒక మనస్సు ఉంటుంది, కానీ బుద్ధి ఉండదు. బుద్ధి అనేది ఏంటి? విచక్షణా జ్ఞానం కలిగించేది బుద్ధి. కాబట్టి ఈ జన్మలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించటమే కానీ పరమాత్మను చేరుకోవటానికి తగినటువంటి సాధన గాని జ్ఞానాన్ని గాని పొందే అవకాశం లేదు. కాబట్టి భగవంతుడి యొక్క సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు. ఇక పుణ్యపాప కర్మల ఫలాలు మిశ్రమంగా ఉన్నప్పుడు, అంటే సగం పుణ్యం సగం పాపం ఉంది నువ్వు చేసినవి, అవి పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవుడుగా పుడతాడు. ఈ జన్మలో పుణ్యకర్మ ఫలాల కారణంగా సుఖాలు అనుభవిస్తాడు, భోగాలు అనుభవిస్తాడు, ఆనందం అనుభవిస్తాడు. అదే పాపకర్మల యొక్క ఫలాలైతే దుఃఖాలు, రోగాలు, అవమానాలు ఇవన్నీ కూడా అనుభవిస్తాడు. అయితే ఈ విధంగా కర్మ ఫలాలను అనుభవించడం మాత్రమే కాకుండా కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఉంటుంది మానవుడికి. అది కేవలం మానవుడిగా పుడితేనే ఉంటుంది కర్మలు చేసే అధికారం. ఎందుకు? ఇక్కడ శరీరం ఉంటుంది, మనస్సు ఉంటుంది, బుద్ధి కూడా ఉంటుంది. దానివల్ల స్వతంత్రంగా బుద్ధితో ఆలోచిస్తాడు. ఆలోచించి శరీరంతో కర్మలు చేయడానికి వీలుగా ఉంటుంది ఈ శరీరం. మనస్సు బుద్ధి అనేటువంటి ఈ రెండు సాధనాలు ఉంటాయి శరీరానికి. అటువంటి జన్మ ఇది. కాబట్టి పరమాత్మ యందు
బుద్ధి నిలిపి మనస్సు పెట్టి ఆ పరమాత్మని చేరుకోవడానికి తగినటువంటి కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అధికారం ఉన్నటువంటి ఈ మానవ జన్మని ఉత్తమోత్తమైనది, దుర్లభమైనది అని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఈ లోకంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఇవన్నీ పుడుతుంటాయి, చస్తూ ఉంటాయి. ఆ తర్వాత లభించే అపురూప జన్మ ఈ మానవ జన్మ. అటువంటి ఈ మానవ జన్మని జంతువునాం నరజన్మ దుర్లభం అని శంకర భగవత్పాదులు కూడా చెప్పారు. వివేక చూడమణి అనే గ్రంథంలో ఈ మాట చెప్పారు స్వామి. అటువంటి అపురూపమైనటువంటి, దుర్లభమైనటువంటి, ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మను పొందినటువంటి మనం దీనిని సార్థకం చేసుకోవాలి. ఎలా? కలియుగంలో మనం ఉన్నాం. ఇప్పుడు కలియుగంలో మనం తరించాలి, మన మానవ జన్మని సార్థకం చేసుకోవాలి అంటే మొట్టమొదట భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని నిరంతరము స్మరిస్తూ ఉండడం. రెండోది, భగవంతుడి యొక్క దివ్యమైన భవ్యమైనటువంటి లీలా వినోదమైనటువంటి కథలు, పురాణాలు, ఇతిహాసాలు శ్రవణం చేస్తూ ఉంటాం. ఇక మూడోది, మనకి నిర్దేశించినటువంటి వ్రతములు, నోములు ఇవన్నీ ఆచరించటం. ఇక నాలుగోది, తీర్థయాత్రలు చేయటం. తీర్థయాత్రలలో పితృకర్మలు, దేవకర్మలు మనకి చేతైనంత వరకు అక్కడ ఆ కర్మాచరణం చేసుకోవాలి. అట్లాగే దేవాలయాలు, యజ్ఞయాగాది క్రతువులు జరిగేటువంటి సమయంలో మనం కూడా యథాశక్తి మనకి తోచినటువంటి ద్రవ్యాన్ని ఆ యొక్క పుణ్యకార్యాలలో వినియోగపడేటట్టుగా చేసుకోవటం. అలాగే చేతనైనంత వరకు పరోపకారం చేయడం. అలాగే హింస మానుకోవటం, హింసా ప్రవృత్తి మానుకోవటం. ఇటువంటి సాధనలు కనుక మనం చేస్తూ ఉంటే మళ్ళీ నరజన్మ దొరకటం అనేది తేలికవుతుంది. అట్లాగే మరొక్క విషయం, మనం చేసే సత్కర్మల యొక్క ఫలితాలు అన్నీ కూడా కృష్ణార్పణమస్తు అనుకుంటూ దుష్కార్యాలు చెయ్యకుండా గతంలో మనం చేసినటువంటి పాపకర్మల యొక్క ఫలితాలని బాధల రూపంలో, రోగ రూపంలో అనుభవించి వాటన్నిటినీ పోగొట్టుకుంటే అప్పుడు మనకి పాపం అనుభవించేశాము, మన పుణ్యం కూడా మన దగ్గర లేదు. ఎందుకని? భగవంతుడికి అర్పించావు నువ్వు ఏ పుణ్యకార్యం చేసినా. దానివల్ల పాపం పుణ్యం రెండు నిల్ బ్యాలెన్స్. నిల్ బ్యాలెన్స్ నిత్యానందం అని అంటుంటాం మనం. అప్పుడు మోక్షానికి మనం వెళతాం. మోక్షానికి వెళ్ళాలంటే అటు పుణ్యం ఉండకూడదు, పాపం ఉండకూడదు. కడిగినటువంటి ముత్యంలాగా ఉండాలి మనం. పుణ్యం ఎక్కువగా ఉంటే మళ్ళీ దేవజన్మ వస్తుంది, పాపం ఎక్కువగా ఉంటే జంతు జన్మలు వస్తాయి. పుణ్యపాపాల మిశ్రమం ఉంటే మానవ జన్మ వస్తుంది. ఏ జన్మ మనకు అక్కర్లేదు. పునరావృత్తి రహితమైనటువంటి కైవల్యం, శ్రీ కైవల్యం మనం పొందాలి అని మనకు ఆలోచన ఉంటే మనం చేసే పుణ్యకర్మలన్నిటినీ భగవదర్పణం చేయటం, మనం చేసినటువంటి పాపకర్మలకు సంబంధించినటువంటి దానిని వ్యాధి రూపేణ, బాధ రూపేణ, అవమానాల రూపేణ ఖర్చు పెట్టేసేయటం, తరిగించుకోవటం. ఇవన్నీ చేస్తూ మనం మోక్షం పొందటానికి ప్రయత్నం చేయాలి అని ఈ సందర్భంగా మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.
చే